హాయ్. మనం ఈ వీడియోలో పైథాన్‌లో స్కోప్ అనే ఒక కాన్సెప్ట్‌ని చూస్తున్నాం. సో, మనం ఫంక్షన్స్‌ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా స్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఈ స్కోప్ అంటే ఏంటి? సో, స్కోప్ అంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఇన్ జనరల్ పైథాన్ వేరియబుల్ నేమ్స్‌ని ఎలా అంటే డీల్ చేస్తుందని మనం తెలుసుకోవాలి. సో, మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్‌ని పైథాన్‌లో క్రియేట్ చేసినప్పుడు అది నేమ్ స్పేస్‌లో క్రియేట్ అవుతుంది. అంటే మనం దాన్ని ఏ డేటా టైప్ అని మనం మెన్షన్ చేయం. సో, అదే ఒక నేమ్ స్పేస్ అని ఒక మెమరీలో ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతుంది. సో, బట్ దాని స్కోప్ ఎంతవరకు? సో, అదే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో, వేరియబుల్ నేమ్స్ ప్రతి దానికి స్కోప్ ఉంటుంది. స్కోప్ అంటే ఏంటంటే, ఇది ఎక్కడి వరకు యాక్సెసిబుల్. ఒక ఫంక్షన్ రాస్తున్నారు ఆర్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. దాంట్లో మీరు ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసినప్పుడు, ఇది మొత్తం వాడుకోవచ్చా? మీరు ఆ సాఫ్ట్‌వేర్ మొత్తంలో ఎక్కడైనా అది యూజ్ చేస్తుందా? ఆర్ స్పెసిఫిక్‌గా ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ వరకే రావాలా? సో, ఇలాగ మనం ప్రతి వేరియబుల్‌కి స్కోప్ అనేది మెన్షన్ చేస్తాం. సో, ఈ వీడియోలో మనం ఆ స్కోప్ అనే కాన్సెప్ట్‌ని చూస్తున్నాం. సో, ఇన్ జనరల్‌గా స్కోప్ చెప్పాలంటే విజిబిలిటీ. ఒక వేరియబుల్ నేమ్‌ని మనం డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క విజిబిలిటీ. సో, వేరే పార్ట్స్ ఆఫ్ ద కోడ్ ఒక ఫంక్షన్‌లో రాశారు ఆర్ ఒక క్లాస్‌లో రాశారు. రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద కోడ్‌కి ఆ ఫంక్షన్ విజిబిలిటీ ఏంటి? సో, ఇది యాక్సెసిబులా? కాదా? అనేది డిస్కస్ చేయడమే ఈ స్కోప్ కాన్సెప్ట్. సో, మీకు పైథాన్‌లో ఒక ఎల్ఈజీబీ రూల్ అని ఒకటుంది. సో, అది మనం డిస్కస్ చేస్తాం ముందు. సో, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. సో, ఎల్ఈజీబీ రూల్. అసలు ఏంటి ఎల్ఈజీబీ రూల్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్‌లో 4 టైప్స్ ఆఫ్ స్కోప్ ఉంటుంది. ఏ ఫంక్షన్‌కైనా కూడా. ఫస్ట్ వన్ లోకల్. సో, లోకల్ అంటే మనం సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో, ఏదైనా ఒక ఫంక్షన్‌ని. సో, ఆ ఫంక్షన్‌లో సపోజ్ మనం ఫంక్షన్ అంటే ఇలా డెఫ్ అని ఇలా ఏదో ఒక సంథింగ్ రాసి ఇలా తీసుకొని లోపల ఏదైనా డిక్లేర్ చేశారు మీరు. సో, ఏదైనా ఒక వేరియబుల్ నేమ్‌ని డిక్లేర్ చేశారు. సో, దీన్ని మనం లోకల్ అంటాం. సో, లోకల్ స్కోప్. అంటే ఏంటంటే, ఒక ఫంక్షన్ లోపల ఏదైనా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్‌లో మాత్రమే మీరు ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. వన్స్ మీరు ఫంక్షన్ నుంచి బయటికెళ్ళాక ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేయలేరు. సో, ఇదే లోకల్ స్కోప్. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్ అంటాం. సో, ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్ లోకల్స్. సో, ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్ లోకల్స్. ఈ నేమే కొంచెం మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. సో, ఇదేంటంటే మనం జనరల్‌గా డెఫ్ కానీ, లాంబ్డా కానీ మనం చూస్తాం. సో, మీరు కనుక లాంబ్డా అంటే ఏంటి తెలియకపోతే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం క్లియర్‌గా అసలు లాంబ్డా ఫంక్షన్ ఏంటి అని. సో, మనం సింగిల్ లైన్‌లోనే కొన్నిసార్లు ఫంక్షన్‌ని ఆర్ వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం. సో, మనం అది ఎలాగని లాంబ్డా ఫంక్షన్ కాన్సెప్ట్‌లో చూసాం. సింగిల్ లైన్‌లోనే. సో, ఇలాంటప్పుడు ఓన్లీ ఆ లైన్‌కి మాత్రమే ఈ వేరియబుల్ స్కోప్ అనేది యాక్సెసిబుల్ అవుతుంది. సో, వన్స్ మనం ఆ లైన్ నుంచి బయటకొచ్చాక ఇంకెక్కడ మనం యూజ్ చేయలేం. సో, దీన్నే మనం ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్ లోకల్స్ అంటాం. సో, నెక్స్ట్ ఎల్ అయిపోయింది, ఈ అయిపోయింది. నెక్స్ట్ గ్లోబల్. సో, గ్లోబల్ వన్స్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాక, ఆ ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా కూడా ఆ వేరియబుల్‌ని కాల్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. సో, అలా కానీ వేరియబుల్స్ మనం రాయగలిగితే దాన్నే మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇన్ జనరల్ మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లోని ఆర్ మన కోడ్ స్టార్టింగ్‌లోని ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. అది మనం ఫంక్షన్ లోపల రాయలేదు, ఒక ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్‌లో రాయలేదు, క్లాస్‌లో రాయలేదు. జస్ట్ ఎక్స్‌టర్నల్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కోడ్ మనం ఆ ఫంక్షన్ రాసాం. సారీ ఆ వేరియబుల్‌ని రాసాం. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. దీన్నే మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో, ద నెక్స్ట్ అంటే లాస్ట్ వన్ ఈజ్ బిల్ట్ ఇన్. సో, పైథాన్‌లో కొన్ని బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఉంటాయి. సో, ఈ బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఏంటంటే, మనం ఎప్పుడు కాల్ చేసినా కూడా ఆ బిల్ట్ ఇన్ వేరియబుల్‌ని ప్రతిసారి కాల్ చేయాలి. సో, ఎప్పుడు కాల్ చేసినా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మనం కొన్ని సార్లు రేంజ్ ఇలాంటివి ఫైండ్ ఔట్ చేస్తాం. సో, అలానే సింటాక్స్ ఎర్రర్ అని గాని, సో, ఇలాగ కొన్ని ఉంటాయి. కొన్ని నేమ్స్ ఉంటాయి. సో, ఇలాంటి నేమ్స్ ఏంటంటే బిల్ట్ ఇన్ అంటే పైథాన్‌లో ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉంటారు. మనం సెపరేట్‌గా వాటికి ఏం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం బిల్ట్ ఇన్ అంటాం. సో, ఇలాగా పైథాన్‌లో చూసుకుంటే మనం 4 టైప్స్ ఆఫ్ స్కోప్‌ని మనం డిఫైన్ చేయొచ్చు. ఏ వేరియబుల్ తీసుకున్నా కూడా మనం చూసినట్టయితే లోకల్, ఎన్‌క్లోజింగ్ ఫంక్షన్ లోకల్, గ్లోబల్ అండ్ బిల్ట్ ఇన్. సో, దీన్ని మనం ఎల్ఈజీబీ రూల్ అంటాం. సో, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మీకే అర్థమవుతుంది. సో, నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. సపోజ్ x ఈక్వల్స్ టు 12 అని. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ స్కోప్ టెస్ట్ అని ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేశాను. సో, నేను దీని లోపల కూడా ఒక వేరియబుల్ సేమ్ నేమ్ ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు మనం 20 అనుకుందాం. సో, ఇప్పుడు దీన్ని రిటర్న్ చేశాను. సో, ఇది నా ఫంక్షన్. సో, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను
ప్రింట్ ఆఫ్ స్కోప్ టెస్ట్ అని కాల్ చేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్కోప్ టెస్ట్ అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో నాకేం ప్రింట్ అవ్వాలంటే 20 ప్రింట్ అవ్వాలి ఇన్ జనరల్గా. 20 ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ఫంక్షన్లో రిటర్న్ అంటే మనం ఎక్స్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇంకొంచెం మాడిఫై చేస్తాం. ఈ స్కోప్ టెక్స్ట్ కాకుండా నేను డైరెక్ట్గా ఎక్స్ ప్రింట్ చేయాలనుకుంటాను. మీరు ఒకసారి పాస్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు ఏం ప్రింట్ అవుతుంది. సో ఎక్స్ అంటే మనం ఇక్కడ 20 ఇచ్చాం, 12 ఇచ్చాం, 2 ఇచ్చాం. సో ఇన్ జనరల్గా మీరు ఏది ప్రింట్ అవుతున్నారు ఒకసారి పాస్ చేసి గెస్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు మనం ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం రన్ చేస్తే 12 ప్రింట్ అయింది. మనకి యాక్చువల్లీ ఎక్స్ అంటే సెకండ్ టైం ఇచ్చిన 20. సో నార్మల్గా ఈ ఓవర్ రైడింగ్ కానీ ఫంక్షన్స్లో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మనం సెకండ్ టైం ఎప్పుడైనా ఓవర్ రైడ్ చేసినప్పుడు న్యూ వేరియబుల్ ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసాం అదే ప్రింట్ అయింది. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 20 అనేది మనం స్కోప్ చూసుకుంటే లోకల్ అంటే మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేసాం. సో మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేసిన ఏ వేరియబుల్ అయినా కూడా లోకల్ వేరియబుల్ అవుతుంది. సో లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్. సో మీరు ఈ ఫంక్షన్ కాల్ చేసి ప్రింట్ చేస్తే తప్ప ఈ ఎక్స్ అనేది ఎక్కడా కూడా యాక్సెస్ చేయలేరు. వితౌట్ ది యూజ్ ఆఫ్ ది స్కోప్ టెక్స్ట్ ఫంక్షన్ మనం ఎక్కడ కూడా ఈ ఎక్స్ ఈక్వల్స్ టు 20 అనేది మనం ఎక్కడ యాక్సెస్ చేయలేం. సో ఇందుకే మనకు 12 ప్రింట్ అయింది. 12 ఎందుకు ప్రింట్ అయింది? 12 అనేది గ్లోబల్ వేరియబుల్. మనం దీన్ని ఏ ఫంక్షన్లోనే ఎంక్లోజ్ చేయలేదు, ఏ మెథడ్లోనే ఎంక్లోజ్ చేయలేదు, డైరెక్ట్గా ఇది ఒక సపరేట్ వేరియబుల్లా ఇచ్చేసాం అంతే. సో ఈ రీజన్తో సో మనం ఫంక్షన్ ఎక్కడ కూడా దీన్ని ఎక్కడైనా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్లో ఏ పార్ట్లో తీసుకున్నా కూడా మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇదే దీనిలో ఉన్న స్పెషాలిటీ. సో ఇది నార్మల్గా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. సో అలానే మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే మనం ఏదైనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ ఎన్క్లోజ్డ్ గ్లోబల్ వేరియబుల్ కూడా. సో నేను ఏ ఈక్వల్స్ టు లాంబ్డా ఫంక్షన్ తీసుకుంటాను. మనం లాంబ్డా ఫంక్షన్ ప్రీవియస్గా చూసాం. సో సేమ్ ఎక్స్ కాన్సెప్ట్. ఈ ఎక్స్ ఏం చేస్తుందంటే నాకు స్క్వేర్ రూట్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు నేను ఇది ఏలో స్టోర్ చేసుకున్నాను. ప్రింట్ ఏ. మనకి ఇది ఫంక్షన్ లాంబ్డా అని మనకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో సపోజ్ నేను 4 ఇచ్చాను. ఇప్పుడు నాకు 4 ఒక స్క్వేర్ రూట్ రావాలి. సో ఇక్కడ అవసరం లేదు. సో మనం డైరెక్ట్గా ప్రింట్లో పాస్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ సపోజ్ నాకు 4 యొక్క స్క్వేర్ రూట్ కావాలి. మనకి 16 అనేది వచ్చింది. సో ఇది అంటే మనం ఇందా డిస్కస్ చేసినట్టు ఎంక్లోజింగ్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది. సో అంటే ఎంక్లోజింగ్ ఫంక్షన్ అంటే మనం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు లాంబ్డా ఇచ్చి అంటే లాంబ్డా సింగిల్ లైన్లో ఇలా ఏమైనా రాసినప్పుడు సో దానిలో ఉండే స్కోప్ అనేది ఓన్లీ మనం దీన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ప్రింట్ చేయగలుగుతాం. సో అదర్వైజ్ ఈ ఎక్స్ అనేది ఏంటనేది సింపుల్. కావాలంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ ఎక్స్ని డిఫైన్ చేసాం కదా, ఆర్ మీరు కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు మనం ఇందాక చేసినట్టు. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. రీజన్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్. ఎందుకంటే ఎక్స్ స్కోప్ అనేది ఓన్లీ లైన్లో మాత్రమే ఉంటుంది. ఈ లైన్ దాటాక అసలు ఎక్స్ స్కోప్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ వై మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇది ఎంక్లోజ్డ్ ఫంక్షన్. సో ఇంకా మిగిలింది లాస్ట్ ఫంక్షన్. మనం ఇంతకు ఎల్ఈజిబి అని ఒక 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసాం. సో దాంట్లో 4th ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనం 4th ఏం చూసామంటే ఏదైనా ఒక సపోజ్ నేను ఇప్పుడు లెన్ అని ఇచ్చాను. ఇది కూడా ఒక లెన్ అనే ఫంక్షన్ కూడా ఒకటి ఉంది. సో ఇదేంటంటే ప్రీ డిఫైన్. సో సపోజ్ నేను జస్ట్ దీన్ని కాల్ చేశాను. ఇది బిల్డింగ్ ఫంక్షన్ అని చూపిస్తుంది. సో ఇవి పైథాన్లో ఉండే 4th ఫంక్షన్ ఇది. సో మనం ఏంటంటే ఈ లెన్ అనేది కానీ ఎప్పుడైతే మనం లెన్ కాల్ చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో మీకు ఎగ్జాంపుల్ కావాలంటే సో మనం ఏదైనా ఒక లిస్ట్ని అలాగ డిఫైన్ చేస్తాం. సో ఎల్ అనుకున్నాను. సో నాకు ఇప్పుడు ఈ లెన్ ఒక లిస్ట్ కావాలి. ఈ లిస్ట్ యొక్క లెంత్ కావాలి నాకు ఇప్పుడు. సపోజ్
సో మనకి ఇది 4 అని ప్రింట్ అయింది. సో మనం ఓన్లీ లెన్ ని కాల్ చేస్తే మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది. మనం లెన్ ని కాల్ చేయకుండా దీన్ని ఎక్కడ యాక్సెస్ చేయలేం. సో ఇది ఒక 4th టైప్ ఆఫ్ ఫంక్షన్, దీన్ని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటాం. సో పైథాన్ లో ఈ 4 టైప్స్ ఆఫ్ స్కోప్ ని మనం యూజ్ చేస్తాం ఇన్ జనరల్ గా, సో ఎక్కడైనా కూడా. సో ఇది ఈ కాన్సెప్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. తెలుగులో ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. సో అలానే మీరు పైథాన్ ట్యూటోరియల్ మొత్తం కూడా యాక్సెస్ చేయొచ్చు. అలానే ఫ్యూచర్లో మనం డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా చూస్తాం. సో సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీరు వీడియోస్ని మిస్ అవ్వరు ఇంక నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.